నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. ప్రాపర్టీ వర్సెస్ ఎస్ఐపి 10 ఏళ్ల తర్వాత దేని విలువ ఎక్కువగా ఉండబోతోంది? ఏది అసలు బెస్ట్ ఆప్షన్? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. హలో అండి, నమస్తే. సో ప్రాపర్టీస్, ఎస్ఐపిలు 10 ఏళ్ల తర్వాత చూసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? చాలా మందికి ఇప్పుడు ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా ఎస్ఐపిలో పెట్టాలని చాలా మంది మధ్యతరగతి కామన్ డౌట్ ఇది. సో ఏమనుకుంటారంటే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, ఇప్పుడే కొనేస్తే బెటర్ కదా. నెక్స్ట్ ఎస్ఐపి అంటే మార్కెట్లో పెడితే అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. సో ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఉన్నాయి, ఏది ఇన్వెస్ట్ చేయాలి? సో ఈ డౌట్ అనేది, ఈ భయాలు అనేది చాలా మంది కామన్గా వస్తుంటాయండి. సో ఒకసారి డీటెయిల్గా మనం చూద్దాం. సో ఫస్ట్ అసలు ముందు ప్రాపర్టీ కొంటుంటే ఏంటి, లేదా ఇల్లు కొంటుంటే. సో వీటిని ఏంటంటే ఇది ఒక టాంజిబుల్ అసెట్గా చూస్తారు చాలామంది. టాంజిబుల్ అంటే నేను ఫీల్ అవ్వగలను, నాకు ల్యాండ్ ఉంది లేకపోతే హౌస్ ఉంది, నేను చూడగలను, అక్కడికి వెళ్ళి ఫిజికల్గా కనిపిస్తుంది, నేను అక్కడికి వెళ్ళి అనుభవించగలను దాన్ని. సో ఎవరైతే టాంజిబుల్ వాటిని చూస్తారో వాటిని చాలా సేఫ్ అని ఫీల్ అవుతారు. అండ్ మెంటల్గా దానికి కొంచెం పీస్ కూడా ఉంటుంది. ఓకే, ఇది నాది, ఎక్కడికి పోదు, ఇదేమి రేపు మారిపోయేది కాదు అనేది ఫీల్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ ఒక 40 lakhs పెట్టి ఒక ఫ్లాట్ కొన్నారు. ఇప్పుడు చూస్తే దాని వాల్యూ అట్లీస్ట్ 1 crore అవ్వచ్చు. అట్లీస్ట్ డబుల్ అయితే అవుతుంది, డబుల్ కన్నా ఎక్కువ అవుతుంది. కాబట్టి 10 yearsలో ప్రాపర్టీ రేట్స్ అట్లీస్ట్ 1 crore అనేది అవుతుంది. కానీ చాలామంది మిస్టేక్ చేసే థింగ్ ఏంటంటే దానికి లిక్విడిటీ ఎంత, దాని మీద మనం పెట్టిన ఖర్చు ఎంత, మెయింటెనెన్స్ ఎంత, దాని మీద ఒకవేళ మనం లోన్ తీసుకుంటే పెట్టిన ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత, వీటన్నిటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. ప్రాపర్టీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్గా చూసుకుంటే కనుక ఈ కాస్ట్ అన్నింటినీ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, నేను అప్పుడు ఒక ఇల్లు కొన్నాను ఒక 40 lakhsకి, బట్ అది లోన్లో కొన్నాను, దానికి ఎంత ఇంట్రెస్ట్ కట్టాను, మెయింటెనెన్స్ ఎంత చేశాను. అపార్ట్మెంట్స్లో అయితే మెయింటెనెన్స్ తీసుకుంటాను, ఇండివిజువల్ అయితే ఇంట్లో చిన్న మైనర్ రిపేర్స్ ఉండొచ్చు, వీటన్నిటికి ఎంత. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత కట్టాను, మున్సిపల్ ట్యాక్స్ ఎంత కట్టాను. సో వీటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇవన్నీ మైనస్ చేస్తేనే మనకి రిటర్న్ అనేది మనకి తెలుస్తుంది. సో ఎస్ఐపిలు అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఓకే, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. సో ఇది ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్, ఇట్లా ఒక 5,000 నెల మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఎస్ఐపి అంటాం. ఇదేంటంటే మనం ఈ మనీని ఒక కంపెనీలోనే వెళ్ళదు, స్టాక్ మార్కెట్లో. ఒక మ్యూచువల్ ఫండ్ కనీసం 50 నుంచి 70 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మీరు 5,000 పెడితే 5,000 అనేది 50 నుంచి 70 కంపెనీల షేర్ తీసుకుంటుంది. సో మార్కెట్లో ఒక కంపెనీ పోవచ్చు, బట్ 50 to 70 టాప్ కంపెనీస్ ఒకేసారి అయితే పడవు కదండి. సో మనకేంటంటే డైవర్సిఫైడ్ ఉంటుంది, అక్కడ రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక 5,000 rupees చొప్పున ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక 10 yearsలో మీరు 6 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 10th year మీకు 12 to 15 lakhs వస్తాయి, అస్యూమింగ్ ఒక 12% నుంచి 15% రిటర్న్ చూస్తే. సో ఇప్పుడు డైరెక్ట్ కంపారిజన్ కావాలి, సిప్ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ప్రాపర్టీ అనగానే చాలామంది ఏంటంటే హైదరాబాద్లో ఉండే ప్రాపర్టీ చూస్తుంటారు. బట్ ప్రాపర్టీ హైదరాబాద్లోనే ఉండాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడైనా ఉండొచ్చు. అది ప్రాపర్టీ విలేజ్లో ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఇన్ బాంబే, బెంగళూరులో ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం సింప్లిఫికేషన్ కోసం యావరేజ్ ప్రాపర్టీ రిటర్న్ చూసుకుంటాం. ఓకే, దేర్ ఆర్ ఫ్లాట్స్ ఇన్ పూణే లాస్ట్ 10 yearsలో 1% కూడా పెరగనే ఉన్నాయి. ఎందుకంటే మన జూబ్లీ హిల్స్ సైడ్. సో కొనేవాళ్ళు జూబ్లీ హిల్స్కి వెళ్తారా లేకపోతే న్యూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్తారా? సో అటువైపు ఎక్కువ గ్రోత్ ఉంది అంటే వెళ్తున్నారు. సో ఇదేంటంటే ప్రాపర్టీ అనేది ఎప్పుడు ఒకే రేట్ మీద పెరగదు. సో ఒక చోట ఎక్కువ పెరగచ్చు, ఒక చోట తక్కువ పెరగచ్చు. సో ఒక ఎస్టిమేషన్ ఏంటంటే ప్రాపర్టీస్ జనరల్గా 7 to 8 yearsలో డబుల్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10 years బ్యాక్ ఒక పర్సన్ 40 lakhs పెట్టి ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఆయన డౌన్ పేమెంట్ కింద ఒక 10 lakhs పే చేసాడు. ఇప్పుడు బ్యాంక్ లోన్ అయితే రిమైనింగ్ 30 lakhsకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 10 years ప్రాపర్టీ డబుల్ అయింది అనుకుందాం. సో డబుల్ అయితే కనుక ఒక 40 కాస్త 80 అవుతుంది. నెక్స్ట్ ఆయనకైనా మొత్తం ఖర్చు ఎంత, డౌన్ పేమెంట్ కింద 10 lakhs పెట్టాడు. నెక్స్ట్ ఈఎంఐ ఎంత కట్టాడు, ఆల్మోస్ట్ ఒక 36 lakhs ఈ 10 yearsలో ఈఎంఐ కడతాడు. సో టోటల్ ఎంత 46 lakhs అయింది. సో ఇప్పుడు ఏంటంటే మన 80 lakhs మైనస్ ఈ 46 lakhs అంటే 34 lakhs అవుతుంది. బట్ ఇంకా ఇందులో ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్ కాస్ట్, ఒకవేళ ఇంకా లోపల ఏమైనా అప్గ్రేడేషన్స్ చేసిన చిన్న చిన్న రిపేర్స్ వచ్చిన
మనం కట్టే ట్యాక్సులు ఇవన్నీ తగ్గించాల్సి వస్తుంది. బట్ సింప్లిసిటీ పర్పస్ వాటన్నిటిని మనం రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేసినప్పుడు మనం 80 lakhs ప్రాపర్టీ ఈరోజు 34 lakhs మనకి ప్రాఫిట్ ఇచ్చినట్లు. నెక్స్ట్ ఎస్ఐపి అయితే ఒక పర్సన్ నెల 30,000 ఇన్వెస్ట్ చేశాడు. సో 30,000 per month ఫర్ 10 years ఇన్వెస్ట్ చేశారు. 12% రిటర్న్ వచ్చింది, మనకి 70 lakhs వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అవసరం లేదు ఎస్ఐపి మీద, ఆటోమేటిక్గా అదే చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్స్ ఎఫిషియెంట్. సో ఈక్విటీస్ 12.5% ట్యాక్స్ పడుతుంది, రియల్ ఎస్టేట్ 20% విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ట్యాక్స్ పడుతుంది. సో మనకి అమౌంట్ వైజ్ కూడా ఇది ఎక్కువే కనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ లిక్విడ్. మనకి ఇప్పుడు 10 years తర్వాత నాకు అవసరమైంది మనీ, వెంటనే అమ్మలేము. ఎస్ఐపి అయితే కనుక హైలీ లిక్విడ్. ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ మనకి అమౌంట్ ఈజీగా ఇచ్చేస్తుంటాయి. కాకపోతే ఇల్లు అనగానే ఒక ఫిజికల్ సెక్యూరిటీ కింద కనిపిస్తుంది, ఎదురుగా ఉంది, మనకు ఒక భయం లేదు అనేది. బట్ ఎస్ఐపికి సంబంధించి చూస్తే అది ఒక ప్రమాదకరం అనేటువంటి ఒక భావన ఉంది కదా. సో ప్రాపర్టీకి లిక్విడిటీ లేదండి. సో కావాలంటే మీరు ఈరోజు అమ్మటానికి ట్రై చేయండి. నాకు తెలిసి 99.99% బయర్ రాడు. కానీ మీరు ఎస్ఐపిలో ఉన్న అమౌంట్ని లిక్విడిటీ కోసం ఈజీగా ఇచ్చేస్తే కనుక 2 working daysలో వస్తాయి. ఓకే, ఇమ్మీడియట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ కొన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ విత్ ఇన్ అవర్ మీకు ఇచ్చేస్తారట. అండ్ ఇన్ కేస్ మీకు లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్ కూడా ఉంది, అవి కనుక తీసుకుంటే మీకు విత్ ఇన్ అవర్ కూడా వచ్చేస్తాయి. టోటల్ అమౌంట్ మీద 40% వరకు మీకు ఇస్తారు ఈక్విటీస్లో అయితే. అండ్ మనకి ప్రాపర్టీస్కి వచ్చేసరికి మనం అమ్మాలనుకున్నప్పుడు కొనేవాళ్ళు ఉండాలండి. కొన్నిసార్లు నెలలు పట్టవచ్చు ఆ ప్రాపర్టీని సేల్ చేయడానికి. ఈవెన్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏంటంటే నేను 2 years నుంచి చూస్తున్నా, 3 years నుంచి చేస్తున్నా, బట్ ఆ ప్రాపర్టీ సేల్ అవ్వట్లేదని చెప్తున్నారు. అంటే సరైన బయ్యర్ లేకపోతే కనుక సేఫ్గానే ఉంది, బట్ నాకెందుకు ఉపయోగపడుతుంది కదా అది. అండ్ రిస్క్ అనేది రియల్ ఎస్టేట్లో కూడా ఉంటుందండి. మనకి కోవిడ్ టైంలో రియల్ ఎస్టేట్ ఏమన్నా బాగా పెరిగిందా? అసలు కొనేవాళ్ళు లేడు అప్పుడు. అండ్ 2008 ఆర్థిక మంది వచ్చినప్పుడు చాలామంది జాబులు పోయినాయి. అప్పుడు ఎవరు కొనేవాళ్ళు లేరు ఇంత ఈఎంఐలు పెట్టి. బట్ ఏంటంటే మనకు అది ఎదురుగా ఉంటుంది అంతే. దానికి తగ్గ రిస్క్లు అయితే దానికి ఉన్నాయి, వీటికి తగ్గ అడ్వాంటేజెస్ వీటికి ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ఉండటానికైతే అసలు ఏం చూడక్కర్లేదు. బట్ ఇన్వెస్ట్మెంట్గా చూసేటప్పుడు అయితే మనం లిక్విడిటీ రిస్క్ చూసుకోవాలి. నెక్స్ట్ అది ఏ విధంగా మనకి అవసరానికి ఉపయోగపడుతుంది, వీటన్నిటిని మనం చూసుకోవాల్సి వస్తుంది. సో యూజువల్గా ఒక ఫైనాన్షియల్ డెసిషన్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నారనుకోండి, మన దగ్గర ఎమోషనల్గా కూడా దానికి అటాచ్ అయ్యి ఉంటారు, బోల్డెన్ నిర్ణయాలు తీసుకుంటారు. మీరేం సజెస్ట్ చేస్తారు? సో మనం కన్సంప్షన్ కోసం తీసుకునేటప్పుడు అయితేనండి ఎమోషన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైనా దాన్ని వాడతాను, నేను ఉండటానికి చేస్తాను, సో అప్పుడు మన ఎమోషన్స్ 100% మనం పెట్టవచ్చు. బట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మన ఎమోషన్స్ని తగ్గించుకొని లాజికల్గా ఆలోచించడమే కరెక్ట్. ఎట్ ద ఎండ్ మనకి మనీ కోసమే కదా ఇన్వెస్ట్మెంట్ చేసేది. సో అప్పుడు కనుక మనం ఎమోషన్ పెడితే కనుక రాంగ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఇల్లు ఉండాలి, అందరూ కొంటున్నారు, నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కొంటున్నారు, అది ఎమోషన్. ఎందుకంటే ఫస్ట్ హౌస్. బట్ ఆల్రెడీ నాకు ఫస్ట్ హౌస్ ఉంది, అకౌంట్లో ఒక 50 లక్షలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అది. సో అది ఇన్వెస్ట్మెంట్ రూల్స్ అన్నిటికీ లోబడి ఉండాల్సి వస్తుంది. నాకు ఎక్కడ ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఎంత సేఫ్టీగా వస్తుంది ఆ రిటర్న్, వీటన్నిటిని చూసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ప్రాపర్టీ కొంటారు, దాన్ని రెండో దాంట్లో మీరైతే ఉండలేరు కదా. సో రెంట్కే కదా ఇవ్వాల్సింది. రేపు టెనెంట్ సరిగ్గా చూసుకోకపోతే, నేను లింక్డ్ఇన్లో ఒక ఆర్టికల్ చూశాను. సో బెంగళూరులో ఒక టెనెంట్ అద్దెకిస్తే ఆయన ఇంటిని ఎంత డ్యామేజ్ చేశాడంటే 10 లక్షలు అయిందండి తిరిగి ఓనర్ రిపేర్స్ చేసుకోవడానికి. అసలు దాన్ని అసెస్మెంట్ ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ పెట్టి చేయించాడు, వాళ్ళు ఒక 50,000 ఛార్జ్ చేశారు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో టెనెంట్ ఒకవేళ మంచోడు కాకపోతే ఏంటి, సో ఇవి కూడా చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ అది కనుక ప్లాట్ అయింది అనుకోండి, రేటు పెరుగుతుంది అనుకోండి, దాన్ని ఎవరో ఒకరు కబ్జా చేయడానికైనా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారో తెలియదు. వీళ్ళంటే ఎక్కడ పడితే అక్కడ ప్రాపర్టీస్ కొనేస్తారు. ఇప్పుడు పిల్లలు కనుక ఫారెన్లో కంట్రీస్లో సెటిల్ అయ్యారు, ఇవేంటంటే ప్రాపర్టీస్ బాగా పెరుగుతాయి, లాజికల్గా కాకుండా ఎమోషనల్గా వెళ్ళి కొనేసారు. సో నాకు చాలా ప్రాపర్టీస్ ఉంటే నేను గొప్ప అనిపించుకోండి. ఇప్పుడు అవి కనుక ఎక్కడ పడితే అక్కడ ఉంటే, ఈ పిల్లలు కనుక ఇక్కడ లేరు, ద మూమెంట్ వీళ్ళు కనుక ఓల్డ్ ఏజ్కి వెళ్ళారంటే అవి ఎంత బర్డెన్ అవుతుంది. మానిటర్ ఎవరు చేయాలి, వీటిని కంటిన్యూస్గా మానిటర్ చేయకపోతే కనుక ఎవరో ఒకరు దాని మీద కన్నేసే అవకాశం ఉంటుంది. సో ఏ ఫినాన్షియల్ అసెట్స్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు, మీ అకౌంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోయే అవకాశం అనేది ఉండదు.
సో ఫైనల్గా ఏంటంటే ఇల్లు మీరు ఉండటానికైతే కొనండి, వేరే వాళ్ళు ఉండటానికి రెంట్కి ఇవ్వడానికి దానికైతే కనుక ఏదైనా ఇన్వెస్ట్మెంట్గా అప్లై అవుతుంది. సో దానికన్నా మనకి కావాలంటే కమర్షియల్ లీజుకి ఇవ్వచ్చు. యా, సో కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి, అక్కడ కూడా మీరు కంపెనీస్కి రెంట్కి ఇవ్వచ్చు. సో అవి ఇంకా బెటర్. బట్ ఆ హౌస్ కానీ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ కానీ అవి డేంజరస్ అవుతాయి. సో మీకు కనుక అగ్రెసివ్ గ్రోత్ కావాలి, అమౌంట్ బాగా పెరగాలి మీ కార్పస్ అయితే కనుక యూ కెన్ కంపేర్ అండ్ ఎస్ఐపి. ఎస్ అండి, థ్యాంక్ యూ సాయిరామ్ గారు.